ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఆయన ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని శిష్యులను అడిగారు. ఈ గ్లాసు బరువు ఎంత ఉంటుంది? శిష్యులు చెప్పారు, సుమారు 200 గ్రాములు ఉంటుంది అని. అప్పుడు బుద్ధుడు చెప్పారు, నేను ఈ గ్లాసును ఒక నిమిషం పట్టుకుంటే ఎలాంటి సమస్యలు ఉండదు. మరి ఒక గంట పట్టుకుంటే చేతికి నొప్పి వస్తుంది అని చెప్పారు శిష్యులతో. మరి ఒకరోజు మొత్తం పట్టుకుంటే నా చెయ్యి పూర్తిగా నొప్పితో బాధపడుతుంది. అప్పుడు శిష్యులన్నారు, ఇలా అడిగారు, గురువు గారు గ్లాస్ బరువు మారలేదు, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది మరి అని అడిగారు. అప్పుడు బుద్ధుడు చెప్పారు, సమస్యలు కూడా ఈ గ్లాసు లాంటిదే. కొద్దిసేపు ఆలోచిస్తే సమస్య లేదు, కానీ ఎక్కువసేపు ఆలోచిస్తే మన మనసుకు చాలా బాధ పెరుగుతుంది అని చెప్పారు. మరి ఆ సమస్యలను మనసులో ఎక్కువసేపు పట్టుకొని ఉండకూడదు. కొన్నిసార్లు వాటిని వదిలేయాలి. అలా సమస్యలను ఎలా వదిలేయాలంటే గౌతమ బుద్ధుడు అది కూడా చెప్పారు శిష్యులకు. ఏమని అనగా, ఎలా వదిలేయాలి అంటే ఎక్కువగా ఆలోచించకూడదు. ఒక సమస్య గురించి పదే పదే ఆలోచిస్తే మన మనసుకు మరింత బాధ వస్తుంది. అందుకే అవసరమైనంత మాత్రమే ఆలోచించి మిగతా ఆలోచనలను వదిలేయాలి. అలాగే ప్రస్తుతంలో జీవించాలి. గతంలో జరిగిన విషయాలు లేదా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చేయకూడదు. ఈ క్షణంలో ప్రజెంట్గా జీవించడం మొదలు పెట్టాలి లేదా వాటిని వదిలేయాలి. ఇంకొకటి కోపం, ద్వేషం అనేది వదిలేయాలి. ఇవి ఇలా ఇలా చేస్తే మనసులో కోపం లేదా ద్వేషం ఉంచుకుంటే సమస్యలు ఇంకా పెరుగుతాయి. క్షమించడం నేర్చుకుంటే మనసు తేలికగా ఉంటుంది. అలాగే ధ్యానం చేయాలి, మెడిటేషన్. బుద్ధుడు ధ్యానం చాలా ముఖ్యమైనదని చెప్పారు. రోజు కొంతసేపు ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమస్యకు పరిష్కారం చూసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా పరిష్కారం గురించి ఆలోచించాలి. పరిష్కారం లేకపోతే ఆందోళన పడటం అవసరం లేదు. అందుకనే ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ అనేది ఉంటుంది. కాబట్టి గౌతమ బుద్ధుడు ఇలా చెప్పాడు, సమస్యలను మనసులో ఎక్కువసేపు పట్టుకొని ఉంటే మనమే బాధపడతాం. వాటిని వదిలేస్తే మనసు స్వేచ్ఛగా ఉంటుంది. అలా అని పూర్తిగా వదిలేయాలి. మనసు మంచిగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎక్కువసేపు ఆలోచించకూడదు. ఏది ఏమైనా సరే స్థిరంగా, ధైర్యంగా నిలబడాలి. ధైర్యాన్ని కోల్పోకూడదు. ప్రశాంతంగా ఉంటేనే సమస్యను పరిష్కరించే ఓపిక అనేది నీకుంటుంది. ఏదైనా సరే మనం మంచికే అని అనుకోవాలి. ఈ ఈ లైఫ్లో ప్రతిదానికి జరిగి ఒక రీజన్ ఉంటుంది. జీవితంలో జరిగే వాటన్నిటికీ ఒక స్టోరీ ఉంటుంది. దాని బిహైండ్ రీజన్ కూడా ఉంటుందని శిష్యులకు గౌతమ బుద్ధుడు బోధన ఇచ్చారన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని